వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో సాయిల్స్ అండ్ సాయిల్ కన్జర్వేషన్, నేలల రకాలు మరియు నేల పరిరక్షణ, ఈ టాపిక్ గురించి అయితే చూద్దాం. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో మనకి సాయిల్స్ మీద క్వశ్చన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నల్లరేగడి నేలలు, ఒండ్రు నేలలు, ఇట్లా నేలలు, ఆ నేలలో పండేటటువంటి పంటలు, వీటికి సంబంధించి మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టాపిక్ కూడా ఒకసారి చూసుకోండి. క్లియర్గా మీకు ఈ టాపిక్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మనకి కంప్లీట్ రివిజన్ సిరీస్లో భాగంగా ఇది 4th వీడియో. ఆల్రెడీ 3 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడనట్లయితే ఒకసారి ఆ వీడియోస్ కూడా చూసుకోండి, మీకు రివిజన్ అవుతుంది. ఇక ఈ యొక్క ఏవైతే అప్లోడ్ చేసినటువంటి ఈ క్లాసెస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అనేది మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. గ్రూప్లో ఎవరైనా జాయిన్ అయినట్లయితే గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది ఇచ్చాను, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఓకేనా? ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. ముందుగా చూసినట్లయితే భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ప్రకారం మన దేశంలో 8 రకాల నేలలైతే ఉన్నాయి. 8 రకాల నేలలైతే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి అయితే చూద్దాం. ఫస్ట్ ఒండ్రు నేలలు. ఓకేనా? ఒండ్రు నేలలకు సంబంధించి చూస్తే ఏర్పడే విధానం చూసినట్లయితే నదులు మోసుకొచ్చేటటువంటి సిల్ట్ ఏదైతే ఉందో, ఈ యొక్క మోసుకొచ్చేటటువంటి సిల్ట్ వల్ల ఏర్పడడం అయితే జరుగుతుంది. ఇక విస్తీర్ణ అనేది సుమారు 43%, అత్యధికంగా 43% అయితే భారతదేశంలో ఉందన్నమాట. ఓకేనా? భారతదేశంలో అత్యధికంగా సుమారు 43% అయితే ఉన్నాయి. ప్రాంతాలు గమనించినట్లయితే ఉత్తర భారత మైదానాలు, నదీ తీర ప్రాంతాలు. ఓకేనా? ఇక పండేటటువంటి పంటలు, ఈ నేలలో పండేటటువంటి పంటలు వరి, గోధుమ, చెరకు, జూటు. ఓకేనా? ఈ పంటలు పండుతాయి. ఇక దీని యొక్క ప్రత్యేకత చూస్తే ఇవి అత్యంత సారవంతమైనటువంటి నేలలు. నల్లరేగడి నేలలు. ఓకేనా? నల్ల రేగడి నేల చూసినట్లయితే బ్లాక్ సాయిల్. ఇది ఏర్పడే విధానం అనేది అగ్నిపర్వత లావా శిలల శైథిల్యం వల్ల ఏర్పడడం జరుగుతుంది. ఓకేనా? ఇది దక్కన్ పీఠభూమి అంటే మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్లో అయితే విస్తరించి అయితే ఉన్నాయి. ఇక వీటిలో పండేటటువంటి పంటలు బ్లాక్ సాయిల్లో, నల్ల రేగడి నేలలో పండేటటువంటి పంట పత్తి. ఓకేనా? అందుకే వీటిని బ్లాక్ కాటన్ సాయిల్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఓకేనా? తర్వాత వీటి యొక్క ప్రత్యేకత చూస్తే వీటిని రేగుర్ నేలలు అని కూడా పిలవడం జరుగుతుంది. మనకి ఎగ్జామ్లో అడుగుతారు, రేగుర్ నేల అని చెప్పేసి ఏ నేలను పిలుస్తారు. అదేవిధంగా ఇక్కడ బ్లాక్ కాటన్ సాయిల్స్ అని చెప్పేసి ఈ పాయింట్లు కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? వీటిని నీటిని అంటే ఇవేంటంటే వాటర్ ఏదైతే ఉంటుందో ఈ వాటర్ని పట్టించేటటువంటి శక్తి ఎక్కువగా ఉంటుంది వీటికి. అదేవిధంగా ఎండినప్పుడు పగుళ్ళు అనేవి ఏర్పడడం జరుగుతుంది. ఓకేనా? మనకి నల్లరేగడ నేలను మీరు గమనిస్తే ఆ నేల మనకి వాటర్ లేనప్పుడు ఎలా ఉంటుందంటే ఇరిగిపోయి ఉంటుంది. ఓకేనా? పగుళ్ళు అనేది కనిపిస్తాయి. నెక్స్ట్ ఎర్ర నేలలు, రెడ్ సాయిల్స్ గమనించినట్లయితే ఏర్పడే విధానం అనేది స్ఫటిక రూప అగ్నిశిలల నుండి ఏర్పడడం జరుగుతుంది. స్ఫటిక రూప అగ్నిశిలలు. ఓకేనా? ఇక వీటి రంగు అనేది ఐరన్ ఆక్సైడ్ ఉండటం వల్ల ఇవి ఎరుపు రంగులో అయితే ఉంటాయి. ఎరుపు రంగులో ఉంటాయి. కారణం ఐరన్ ఆక్సైడ్. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో ఈ యొక్క ఎర్ర నేలలు అనేవి కనిపిస్తాయి. వీటిలో పండేటటువంటి పంటలు పప్పు ధాన్యాలు, వేరుశనగ, పొగాకు. ఓకేనా? నెక్స్ట్ లాటరైట్ నేలలు. ఓకేనా? లాటరైట్ సాయిల్స్ చూసుకున్నట్లయితే అధిక వర్షపాతం వల్ల కలిగే లీచింగ్ ప్రక్రియ ద్వారా ఏర్పడడం జరుగుతుంది. లీచింగ్ ప్రక్రియ ద్వారా. ఓకేనా? ఇవి ఎండితే ఇటుకల్లాగా గట్టిగా మారడం అయితే జరుగుతుంది అనమాట. ఇటుకలు ఎలా అయితే గట్టిగా ఉంటాయో అలాగా ఈ నేల ఎండిపోయినప్పుడు ఉంటుంది. ఓకేనా? సారం అనేది తక్కువ. తర్వాత జీడి మామిడి, టీ, కాఫీ, రబ్బరు అనే ఈ పంటలు ఏవైతే ఉన్నాయో ఈ పంటలు మనకి ఈ యొక్క లాటరైట్ నేలలో అయితే పండుతాయి. తర్వాత పెడాలజీ అంటే ఏంటి? నేలల గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని పెడాలజీ అని చెప్పేసి పిలుస్తారు. హ్యూమస్ అంటే నేలలో ఉండి కుళ్ళిన సేంద్రియ పదార్థం. ఓకేనా? ఇది నేల సారాన్ని పెంచడం జరుగుతుంది. అదేవిధంగా సాయిల్ డే అనేది మనకి డిసెంబర్ 5న సాయిల్ డే జరుపుకోవడం జరుగుతుంది. ప్రపంచ నేలల దినోత్సవం ఎప్పుడంటే డిసెంబర్ 5. ఇక నైట్రోజన్ ఫిక్సేషన్. ఓకేనా? ఇక నైట్రోజన్ ఫిక్సేషన్ సంబంధించి చూస్తే
పప్పు ధాన్యాల పంటలు నేలలో నత్రజని పెంచుతాయి. లీచింగ్ గురించి చూస్తే అధిక వర్షాల వల్ల ఈ పోషకాలు కింది పొరలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది లాటరైట్ నేలలో అయితే జరుగుతుంది. ఏ నేలలో అని అడిగితే లాటరైట్ నేల గుర్తుంచుకోండి. ఇక క్వశ్చన్స్లో కూడా వెళ్దాం. మనకి ఇప్పుడు బేసిక్స్ అనేది చెప్పాను. ఇక క్వశ్చన్స్ ఎలా అడుగుతారో కూడా చూద్దాం. ఓకేనా. స్వీయ దున్నకం. ఓకేనా. స్వీయ దున్నకం నేలలు అని ఏ నేలను పిలవడం జరుగుతుందంటే నల్లరేగడి నేలల్ని ఓకేనా స్వీయ దున్నకం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. భారీ వర్షపాతం వల్ల కలిగే లీచింగ్ ప్రక్రియ ద్వారా ఏర్పడే నేలలు ఏంటి? ఇప్పుడే మనం చూసాం. ఏ నేలవి? లాటరైట్ నేలలు, లాటరైట్ సాయిల్స్. ఓకేనా. మనకి లీచింగ్ ప్రక్రియ ద్వారా ఏర్పడేటటువంటి నేలలు. అధిక వర్షపాతం వల్ల నేలలోని సిలికా మరియు ఇతర పోషకాలు ఏవైతే ఉంటాయో ఇవి నీటితో పాటు కొట్టుకొని ఓకేనా ఈ యొక్క నీటితో పాటు కింది పొరలోకి కొట్టుకొని పోతాయి. కేవలం ఐరన్, అల్యూమినియం మిగులుతాయి అన్నమాట. తీర ప్రాంతాల్లో గాలి వేగాన్ని తగ్గించి నేల కోతను ఆపడానికి నాటే చెట్ల వరుసలను ఏమని పిలుస్తారు? ఈ చెట్ల వరుసను ఏమని పిలుస్తారంటే షెల్టర్ బెల్ట్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. నేలలోని తేమను కాపాడడానికి మొక్కల మధ్య ఖాళీ నేలను గడ్డితో కప్పడాన్ని ఏమంటారు? ఖాళీ నేల, ఇప్పుడు ఇక్కడ ఒక మొక్క ఉంది ఓకేనా, ఇక్కడ ఒక మొక్క ఉంది, మనకి ఇక్కడ ఉంది. ఈ మొక్కల మధ్యలో ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని గడ్డితో కప్పడాన్ని ఏమంటారు అని అడిగారు. ఓకేనా. దానికి ఆన్సర్ ఏంటి? మల్చింగ్. ఓకేనా. మల్చ్. ఓకేనా. ఆప్షన్ సి మల్చింగ్ అని చెప్పేసి అంటారు. నల్లరేగడి నేలలు ఏ రకమైనటువంటి శిలల శైథిల్యం వల్ల ఏర్పడడం జరుగుతుంది? బ్లాక్ సాయిల్స్ ఆర్ ఫార్మ్డ్ బై ది వెదరింగ్ ఆఫ్ విచ్ రాక్స్ అంటే మనకి బాసాల్ట్. ఓకేనా. బాసాల్ట్, లావా. ఓకేనా. బాసాల్ట్ శిలలు ఈ బాసాల్ట్ రాక్స్ ద్వారా ఏర్పడడం జరుగుతుంది. మనకి దక్కన్ పీఠభూమిలో అగ్నిపర్వత లావా చల్లబడి ఏర్పడినటువంటి బాసాల్ట్ శిలల విచ్ఛిన్నం వల్ల ఇవి ఏర్పడడం జరుగుతుంది. కొండ వాలుల్లో నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించడానికి మెట్లు వలె మార్చే పద్ధతి ఏది? మనకి ఇక్కడ కొండ ఇలా ఉంటుంది కదా, దాని మీద ఇలా మెట్లులాగా అమర్చేటటువంటి ఏదైతే పద్ధతి ఉంటుందో ఈ పద్ధతి ఏంటి అని అడిగారు. ఓకేనా. దాన్ని ఏంటంటే టెర్రస్ ఫార్మింగ్ అనమాట ఆన్సర్. ఎర్ర నేలలు ఎరుపు రంగులో ఉండడానికి ప్రధాన కారణం ఏంటి? వాట్ ఈస్ ది రీజన్ ఫర్ ది రెడ్ కలర్ ఆఫ్ రెడ్ సాయిల్స్? ఆల్రెడీ చూసాం. రెడ్ కలర్ ఉండడానికి కారణం ఏంటి? ఐరన్ ఆక్సైడ్ అని చెప్పడం జరిగింది. ఐరన్ ఆక్సైడ్ వల్ల ఈ ఎర్ర నేలలు అనేవి ఎర్రగా అయితే ఉంటాయి. ఒకటి కంటే ఎక్కువ పంటలను వేరు వరుసల్లో పండించి నేల కోతను ఆపడాన్ని ఏమంటారు? ఓకేనా. ఒకటి కంటే ఎక్కువ పంటలు ఓకేనా వేరు వరుసలో పండించి నేల కోతను ఆపేటటువంటి పద్ధతి ఏదైతే ఉంటుందో దీన్ని ఏమంటామంటే ఇంటర్ క్రాపింగ్. ఓకేనా. ఇంటర్ క్రాపింగ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. లోతైన కాలువలు ఏర్పడకుండా రాళ్లతో కట్టే అడ్డు కట్టలని ఏమంటారు అంటే మనకి ఈ యొక్క లోతైనటువంటి కాలువలు ఏర్పడకుండా ఉండాలంటే రాక్ డ్యామ్స్ అనేవి ఓకేనా కట్టాలి. రాళ్లతో కట్టే అడ్డు కట్టలను ఏమంటారు? రాక్ డ్యామ్స్. ఇవేంటంటే ప్రవాహ మార్గంలో వేగాన్ని తగ్గించి మట్టి కొట్టుకుపోకుండా నిరోధించడం అయితే జరుగుతుందన్నమాట. భారతదేశంలో అత్యధిక విస్తీర్ణంలో ఉన్నటువంటి నేలలు ఏవి? ఆల్రెడీ చూసాం. ఏవవి? ఒండ్రు నేలలు. ఏంటి? ఒండ్రు నేలలు అత్యధికంగా విస్తరించి ఉన్నాయి. 43%, సుమారు 43% విస్తరించి అయితే ఉన్నాయి. ఇవి సుమారు 43% మేర అయితే ఉన్నాయి. నదులు మోసుకొచ్చేటటువంటి ఒండ్రు మట్టి వల్ల ఇండో గంగా మైదానంలో ఇవి ఏర్పడ్డాయన్నమాట. కొండ వాలుల్లో గట్ల వెంట నీరు ఇంకడానికి తవ్వే కందకాలను ఏమని పిలుస్తారు అంటే మనకి కాంటూర్ బ్యారియర్స్ అని చెప్పేసి పిలుస్తారు. కాంటూర్ బ్యారియర్స్. రాళ్ళు లేదా మట్టి గట్ల ముందు తవ్వే ఈ కందకాలు నీటి నిల్వ చేసి భూమిలోకి పంపించడం జరుగుతుంది.
కాఫీ మరియు టీ తోటలకు అత్యంత అనుకూలమైనటువంటి నేలలు. అత్యంత అనుకూలమైనటువంటి సాయిల్స్ ఏంటి? లాటరైట్ నేలలు. లాటరైట్ సాయిల్స్ అనేవి ఈ కాఫీ టీ తోటలకి అత్యంత అనుకూలమైనటువంటి నేలలు. ఇక్కడ ఏంటంటే మనకి హ్యూమస్ అనేది తక్కువగా ఉంటుంది, అయినా కానీ సరైనటువంటి ఎరువులు వాడితే తోట పంటలకు ఇవి చాలా అనుకూలంగా అయితే ఉంటాయి. నేల గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రం ఏంటి? నేలల గురించి అధ్యయనం చేసేది పెడాలజీ. పెడాన్ అంటే ఏంటంటే నేల అనే అర్థం. నేలల నిర్మాణం రకాల అధ్యయనాన్ని పెడాలజీ అని చెప్పేసి అంటారు. నేల పైపొర మొత్తం ఒక షీట్ లాగా కొట్టుకుపోవడాన్ని ఏమంటారు? మనకి షీట్ ఎరోజన్. షీట్ ఎరోజన్ అని చెప్పేసి పిలుస్తారు. ఓకేనా? నేల పైపొర మొత్తం ఒక షీట్ లాగా కొట్టుకుపోతూ ఉంటే దాన్ని షీట్ ఎరోజన్ అని చెప్పేసి పిలుస్తారు. ఇది మనకి చాలా ప్రమాదకరమైనది, ఎందుకంటే ఇది కంటికి సరిగ్గా కనిపించదనమాట. కానీ సారవంతమైనటువంటి పైపొరను మొత్తం తీసివేయడం అయితే జరుగుతుంది. నదుల వల్ల కొట్టుకు వచ్చి ఏర్పడి కొత్త ఒండ్రు మట్టి ఏదైతే ఉంటుందో, నదుల ద్వారా మట్టి అనేది కొట్టుకొస్తుంది కదా, ఈ కొట్టుకొని వచ్చినటువంటి మట్టి ఏదైతే ఉందో కొత్త ఒండ్రు మట్టిని ఏమంటారంటే మనకి ఖాదర్ అని చెప్పేసి అంటారు. ఓకేనా? కొత్త మట్టినేమో ఖాదర్ అంటారు, పాత దాన్నేమో బంగర్ అని చెప్పేసి పిలుస్తారు. ఏ నేలలో హ్యూమస్ శాతం అత్యధికంగా ఉంటుంది? ఓకేనా? ఏ నేలలో ఎక్కువ ఉంటుందంటే పర్వత లేకుంటే అటవీ నేలలు, మౌంటైన్ ఆర్ ఫారెస్ట్ సాయిల్స్లో ఎక్కువగా మనకి హ్యూమస్ అనేది ఉంటుంది. మనకి అడవుల్లో ఆకులు పువ్వులు కుళ్ళిపోవడం వల్ల నేలలో సేంద్రియ పదార్థం ఏదైతే ఉంటుందో ఇది ఎక్కువగా ఉంటుంది. ఏ పంటని పండించడం వల్ల నేలలో నైట్రోజన్ పెరుగుతుంది అంటే మనకి పప్పు ధాన్యాలు ఏవైతే పల్సెస్ ఉంటాయో వీటిని పండించడం ద్వారా మనకి నైట్రోజన్ అనేది పెరుగుతుంది. వీటి యొక్క వేర్లలో రైజోబియం బ్యాక్టీరియా అనేది ఉంటుంది. ఓకేనా? ఇది గాల్లోని నైట్రోజన్ను నేల గ్రహించేలా చేయడం అనేది జరుగుతుంది. నేలలోని లవణీయత, ఓకేనా, శాలినిటీని తగ్గించడానికి దేనిని ఉపయోగిస్తారు అని అడిగితే నేలలోని లవణీయతను తగ్గించడానికి మనకి జిప్సమ్ను ఉపయోగిస్తారు. ఉప్పు నేలలను బాగు చేయడానికైతే జిప్సం వాడతారు. అదే ఆమ్ల నేలలు అంటే ఎసిడిక్ సాయిల్స్ని బాగు చేయడానికైతే సున్నంని వాడతారు. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. ఎసిడిక్ సాయిల్స్ అయితే సున్నం వాడతారు, ఉప్పు నేలలు అయితే జిప్సం వాడతారు. చెర్నోజెమ్ అని అంతర్జాతీయంగా ఏ నేలని పిలవడం జరుగుతుంది అంటే నల్లరేగడి నేలని చెర్నోజెమ్ అని చెప్పేసి పిలుస్తారు. రష్యా కానీ అమెరికాలో కానీ నల్లటి సారవంతమైనటువంటి నేలను చెర్నోజెమ్ అని చెప్పేసి అంటారు. మన నల్లరేగడి నేలలు కూడా ఏవైతే ఈ యొక్క నల్లరేగడి నేలలు ఉన్నాయో ఈ నల్లరేగడి నేలలు కూడా వాటిని పోలే ఉంటాయన్నమాట. నేలలో పోషకాల సమతుల్య కోసం చేసేటటువంటి పంటల మార్పిడిని ఏమంటారు? చేంజింగ్ క్రాప్ సీజన్ వైజ్ టు మెయింటైన్ ఫెర్టిలిటీ ఈజ్ కాల్డ్ అంటే మనకి క్రాప్ రొటేషన్. ఏంటి? నేల పోషకాల సమతుల్యం కోసం చేసే పంటల మార్పిడిని ఏమంటారు? క్రాప్ రొటేషన్ అని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఒకే పంట మాటికి వేయకుండా మార్చి వేయడం వల్ల ఏమవుతుందంటే నేల తన యొక్క సారం ఏదైతే ఉంటుందో ఆ సారాన్ని కోల్పోకుండా ఉంటుంది. ఓకేనా? వాలు భూముల్లో ప్రవాహానికి అడ్డంగా దున్నడాన్ని ఏమంటారు? ఓకేనా? ఇలా వాలుగా ఉంటే మనకు వాటర్ ఏంటి ఇట్లా ప్రవహిస్తూ ఉంటుంది. అప్పుడు ప్రవహిస్తున్నప్పుడు అడ్డంగా ఇలా దున్నితే దీన్ని ఏమంటారు అని చెప్పేసి క్వశ్చన్. ఓకేనా? దీన్ని ఏమంటారంటే కాంటూర్ ప్లవింగ్. ఓకేనా? కాంటూర్ ప్లవింగ్ అని చెప్పేసి పిలుస్తారు. చంబల్ లోయలో ప్రధానంగా కనిపించే క్రమక్షయం ఏది? క్రమక్షయం అంటే ఎరోజన్. ఓకేనా? ఎక్కువగా అంటే ప్రధానంగా కనిపించేటటువంటి ఎరోజన్ ఏది అంటే గుల్లి క్రమక్షయం అంటే గుల్లి ఎరోజన్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఎడారి నేలల్లో ఏ మూలక శాతం ఎక్కువ ఉంటుంది? ఓకేనా? విచ్ ఎలిమెంట్ ఈజ్ హై ఇన్ ఎరిడ్ సాయిల్స్, డిజర్ట్ సాయిల్స్ అంటే కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. సాల్యుబుల్ సాల్ట్, కాల్షియం అనేది ఎక్కువ.
నీటి ఆవిరి అనేది ఎక్కువ కావడం వల్ల కింది నుంచి ఏంటంటే లవణాలు పై పొరకైతే చేరుతాయి అన్నమాట, కాంకర్ లేయర్. నత్రజని లోపం ఎక్కువ ఏ నెలల్లో కనిపిస్తుందని ఎగ్జామ్లు అడిగితే మనకి నత్రజని లోపం ఏంటంటే ఈ యొక్క లోపం అనేది ఎక్కువగా ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్ సాయిల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని సాయిల్స్లో మనకి ఈ యొక్క నత్రజని లోపం అనేది ఎక్కువగానే కనిపించడం జరుగుతుంది. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్ మనకి. అందుకే భారతీయులు ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ రైతులు ఎక్కువగా యూరియా కూడా వాడతారు. అందుకే అనమాట నత్రజని మనకి ఎరువు ఏదైతే నత్రజని ఎరువు ఉందో ఈ ఎరువుని వాడాల్సి అయితే వస్తుందన్నమాట. ఓకేనా, యూరియాని వాడతారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకు వాడతారంటే మనకి మన ఇండియాలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఆల్ అన్ని నేలల్లో నత్రజని అనేది తక్కువగా ఉంటుంది. కల్లర్ లేదా రెహా అని వేటిని పిలవడం జరుగుతుంది అంటే లవణీయ క్షార నేలలు. ఓకేనా, లవణీయ క్షార నేలలని పిలుస్తారు. ఉత్తర భారతదేశంలో మనకి ఉప్పు పేరుకుపోయినటువంటి బంజరు భూములను ఈ పేర్లతో పిలవడం జరుగుతుంది. ఓకేనా, పంటల మధ్య గడ్డి పొరలను పెంచే పద్ధతి ఏంటి? పంటల మధ్య మనకి ఏవైతే క్రాప్స్ ఉంటాయో వీటి మధ్య గడ్డి పొరలను పెంచేటటువంటి పద్ధతి ఏంటి అంటే స్ట్రిప్ క్రాపింగ్. ఏంటి? స్ట్రిప్ క్రాపింగ్ అనమాట. అదే పద్ధతి. ఈ యొక్క స్ట్రిప్ క్రాపింగ్ పద్ధతిని ఉపయోగిస్తారు. పంటల మధ్య గడ్డి పొరలను పెంచే పద్ధతి స్ట్రిప్ క్రాపింగ్ పద్ధతి. ఏ నేలలో పొటాష్ను సమృద్ధిగా కలిగి ఉంటాయి కానీ ఫాస్ఫరస్ లోపం అనేది ఉంటుంది? ఆ నేలలు ఏ అంటే ఒండ్రు నేలలు అనమాట. ఈ ఒండ్రు నేలల్లో పొటాషియం అనేది సమృద్ధిగా ఉంటుంది కానీ ఫాస్ఫరస్ అనేది లోపం ఉంటుంది. ఈ ఒండ్రు నేలలు అనేవి చాలా సారవంతమైనవి కానీ ఫాస్ఫరస్ లోపం వల్ల ఎరువులు అనేది అవసరమవుతాయి. ప్రపంచ నేలల దినోత్సవం ఓకేనా, వరల్డ్ సాయిల్ డే ఎప్పుడు? డిసెంబర్ 5వ తేదీ. ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను. వరల్డ్ సాయిల్ డే అనేది డిసెంబర్ 5th. మనకి నేలల యొక్క ప్రాముఖ్యతపై అవగాహన పెంచడానికి ఐక్యరాజ్య సమితి దీన్ని ప్రకటించడం జరిగింది ఈ డేని. నేల క్రమక్షయానికి ప్రధాన మానవ కారణం ఏది? కారకం ఏంటి అంటే నేలల యొక్క ఎరోజన్కి ప్రధాన మానవ కారకం ఏంటి అంటే అడవులు నిర్మూలించడం, డిఫారెస్టేషన్ చేసిన తర్వాత అధికంగా పశువుల మేత. ఓకేనా, అధికంగా పశువులను మేపిన, అశాస్త్రీయ వ్యవసాయం, ఇవన్నీ కరోజన్కి కారణమే. ఓకేనా, మానవ కారకాలు ఏమంటే అడవులు నరికినా కానీ, పశువులను ఎక్కువగా మేపినా కానీ, అశాస్త్రీయ వ్యవసాయం కానీ, ఇవి దీనికి ఆన్సర్స్. పైవన్నీ అనేది ఆన్సర్. ఆప్షన్ డి ఆన్సర్. హిమాలయ ప్రాంతాల్లో ఎక్కువగా ఏ రకమైనటువంటి నేలలు ఉంటాయి అని అడిగితే అటవీ మరియు పర్వత నేలలు అనేవి హిమాలయాస్లో మనకి ఎక్కువగా ఉంటాయి. అది గమనించుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు సాయిల్స్కి సంబంధించినటువంటి టాపిక్ ఇంపార్టెంట్వి, ఎగ్జామ్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయో వాటికి సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియో లింక్ని షేర్ చేయడానికైతే ట్రై చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా, జాబ్ బాక్స్ 360 ఓకేనా, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. టెలిగ్రామ్ గ్రూప్ లోగో కూడా ఇంతే ఉంటుంది. మీరు టెలిగ్రామ్లో కూడా జాబ్ బాక్స్ 360 అని సెర్చ్ చేస్తే వస్తుంది. లేకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను, గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఈ పీడిఎఫ్స్ అనేది మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.